నాలాయిర దివ్య ప్రబంధంలోని మూన్రాన్ తిరువందాది అనే రచనను పేయాళ్వార్ రచించారు. ఈ మూన్రాన్ తిరువందాది 100 పాసురములతో నిండి ఉన్నది. నిన్న మొన్న మొదటి పాసురం నుంచి 40వ పాసురం దాకా చూశాము. ఈరోజు 41వ పాసురం నుంచి 60వ పాసురం దాకా చూద్దాము. மண்ணு மணிமுடி நீண்டு அடம்போயம் என் திசையும் துண்ணி பொழில் அனைத்தும் சூழ் கழலே மின்னை ఉడయ్యాక కొండు అన్రు ఉలకలం దాన్ కుండ్రం గొడయ్యాక ఆకత్తకో. ఒకనొకప్పుడు మణులతో వెలిగే గొప్ప కిరీటము ఆకాశమును దాటిపోతుండగా గోవర్ధనమనే కొండను గొడుగుగా చేసుకుని గోవులను కాపాడిన గోవిందుడు మెరుపుల ఆకాశమును తన దివ్య శరీరమునకు వస్త్రముగా చేసుకుని భూమిని మించిన పెద్ద పాదమును చాపి అష్టదిక్కులలో నిండి ఉన్న ఈ లోకమును కొలిచెను. 42వ పాసురం. కోవలనాయ నిరే కల్మేయత్తు కుళలోతి మావలనాయ కేండ మణివಣ್ಣన్ మేవి అరయిరవుమాగి ఇరణియనతు ఆకం తెరియు కిరాల కేండాన్షిణం. వేణువును ఊదుతూ ఆవుల మందను మేపే బలవంతుడైన కేసి అనే రాక్షసుడిని చంపిన మణివర్ణుడే నరసింహరూపుడే గోళ్లతో హిరణ్యకశ్యపుడి గుండెలను చీల్చెను. 43వ పాసురం. సినిమా మతకళిత్తిన్ తెన్ మరపై ఛాయత్తు புனமேயே பூமியாம் யதனை கனமாக்கா பேரு களத்தலோடக்கும் பேரார మార్పనార్ ఓరు కలతోళ్ళ తోళకు. పొగరెక్కిన కంసుడి ఏనుగు దంతమును బలవంతముగా విరిచిన స్వామి యొక్క వజ్ర వైడూర్యహారములతో ప్రకాశించే విశాలమైన వక్షస్థలపు పొట్టలో రకరకాల చప్పులతో నిండి ఉన్న ఈ పెద్ద ప్రపంచమంతా ఒక పక్కకే సరిపోయినది. మూన్రాన్ తిరువందాది యొక్క 44వ పాసురం. ఉలకమం ఊళియం వాళియం వన్కేళ అలర కతిరిం శంతియం మావాన్ పలకతిరి కల్పారి తపైంబొన్ముడియానడి ఇణ ఇక్కే పూరెత్తు ఎన్నెంజేపురి. ప్రళయకాలపు నీటిలో నిండిన అన్ని లోకములను ప్రకాశింపచేసిన స్వామి సూర్యచంద్రుల వలె వెలిగే దివ్య కిరీటపు కాంతులతో వెలిగే అద్వితీయ స్వామి 2 దివ్య పాద పద్మములను పూజించు మనస. 45వ పాసురం. పురిందు మతవేళమ్మా మా పిడియోడుడి పిత్తిరందోషినత్తాళ్ వరుతు విరెందాశీర్ వెన్కోటు ముత్తం తిర్కం వేంగడమే మేలొరు నాళ్ మణ్కోటు కొండ ఆన్మలై. ముత్యముల వలె మెరిసే తెల్లని దంతములు నీలరాలునట్లు మదమెక్కిన ఏనుగులు భయంకరముగా పోట్లాడుకునే వెంకటాద్రియే ఒకనొకప్పుడు వరాహమై వంకర దంతముతో ఈ భూమిని ఎత్తిన స్వామి కొలువై ఉన్న కొండ. 46వ పాసురం. మలైముకుడు మేలు అయితు వాషికి ఏ చుత్తి తలైముకడు తాన్ ఒరికై పత్తి అలైముకట్టు అండం పోయి నీర్పన్ తెరిప్ప అండు కడల్ కడైందాన్ బెండమాయ్ నిండ్ర పిరాన్. దేవదానవులు వాసుకి తలా తోక పట్టుకొని పాల సముద్రమును చిలికినప్పుడు ఆకాశమునకు ఎగిసిపడే అలల మధ్యన మందర పర్వతమును వీపుపై పెట్టుకుని అమృతమునకు మూలకారణుడైనాడు ఆ స్వామి. 47వ పాసురం. నిండ్ర పెరుమానే నీరే తూలకెల్లాం షెండ్ర పెరుమానే ఎం షెం కన్నా అన్రతో రకవాయ్ కేండ తుళాయ్ ముడియాయ్ నంగళ్ నరకవాయ్ కేండాయం నీ. దానముగా నీటిని తీసుకుని ఈ లోకమును కొలిచి నిలిచిన నా స్వామి సర్వేశ్వర, ఓ రక్తలోచన తులసీధర, కేసి నోటిని చీల్చినట్లుగా మా నరకపు నోటిని చీల్చలేవా స్వామి. 48వ పాసురం. நீ என்றே நீரே தூலகமடி அளந்தாய் நீ என்றே நின்று நிறை மேயத்தாய் நீ என்றே மாவாயிரம் பிளந்து మామతి నోడుపోయి తేవాషుడం పొరుతాయ్ శత్తు. స్వామి సర్వేశ్వర, దానవులను చంపిన నువ్వు దానవుల వద్దనే నీటిని దానముగా తీసుకుని అన్ని లోకములను కొలిచిన దివ్య పాదములతోనే రేపల్లెలో నిలిచి పెద్ద పెద్ద మధ్య చెట్లను కూల్చి కేసి నోటిని చీల్చి పశువులను మేపావా. మూన్రాన్ తిరువందాది యొక్క 49వ పాసురం. செத்தத்துவம் சேரா இரணiyனை சென்று ஏத்து பெத்தாத்துவம் மாநிலம் பின்னை காய் மூத்தலுமறியத்தின் மண்ணின்று மொய்யும் பொழித்தாய் மூரி சுரியேறு செங்கினாய் சூழந்து.
ఏమైనా చేయగలిగిన శంఖచక్రధారి, నీటితో దానముగా పొందిన ఈ భూమిపై నిన్ను చేరని హిరణ్యకశిపుడిని చంపిన నువ్వే, నిన్ను పొందాలని పరితంపించిన రాధ గురించి పొగరుతో తిరిగే పోట్లగిత్తల బలమును పోగొట్టావా? 50వ పాశ్రం. షోళందా తుళాయి అలంగల్ షోతి మణిముడి మాల్వ తాళందా అరువి తడైవాయ్ ఆళందా మణినీరచున్ చుனை పళరందా మాముతలై కొన్రాన్ అని నీలావణ్ణత్తనన్. సుందరమైన నీలివర్ణుడు, తులసిమాలలను ధరించినవాడు, ప్రకాశించే రత్నకిరీటపు సర్వేశ్వరుడు, జలపాతములతో నిండిన విశాలమైన పర్వతముపై ఉన్న లోతైన తేటనీటి మడుగున ఎప్పటి నుండో నివసించే పెద్ద ముసలిని చంపెను. 51వ పాశ్రం. అవనే అరువరయ్యాల్ ఆనిరై కళత్తాన్ కాత్తాన్ అవనే అణి మరుతం షాయత్తా కవనే కలంగా పెరునకరం కాట్టువాన్ కండీరేలంగా పురం ఎరిత్తానైతు. మూన్రాన్ తిరువందాది యొక్క 51వ పాశ్రం. మనము కలలు కనే వైకుంఠము అనే గొప్ప నగరమును చూపేవాడు ఎవడో కాడు. మద్ది చెట్ల మధ్యకు పోయి వాటిని పడగొట్టి ఒక పెద్ద కొండతో గోవులను కాపాడినవాడే. ఆ లంకాపురిని కొట్టి కాల్చి చంపినవాడే. మూన్రాన్ తిరువందాది యొక్క 52వ పాశ్రం. ఐతానమ రామరం ఏళం నిరామనమాయి ఐతానమ్మాన్ మరియ ఏందిలైకాయ్ ஐத்தத்துவம் தென்னிலங்கை கோன் வீல் சென்று குரலுருவாய் మున్నిలమంగై కొండ ఆన్మయన్రు. పొట్టి బ్రహ్మచారి రూపంతో తన అందమైన చేతితో దానముగా తీసుకుని ఈ భూమిని లోబర్చుకున్న స్వామియే శ్రీరాముడై 7 తాటి చెట్లను కూల్చెను. పెండ్లాడిన సీత గురించి మాయలేడిని పడగొట్టెను. దక్షిణ దిక్కున ఉన్న లంకానగరపు రాజును చావచిత కొట్టెను. 53వ పాశ్రం. మయన్రో తొడు నెంజే మూరి నీర్ వయలై ఇయన్రో మరతు ఆలిలయ్యిన్ మేలాన్ పయ్యన్రో అంగోర్ మಣ್ಣు నలంకొల్ వెள்ளత్తు మాయ కొళవీయాయ్ తన్నలంగన్ మాలయ్యాంతాళ్. ప్రళయకాలమున భూమినంతా పొట్టన పెట్టుకున్న నీటి సుడుల మధ్యన రాలిన మర్రి ఆకుపై ముద్దులలికే చంటి బిడ్డడై కదలకుండా ఆశ్చర్యముగా పడుకున్న చల్లని తులసిమాలల అద్వితీయ స్వరూపపు స్వామి దివ్యపాద పద్మములకు నమస్కరించే ప్రయత్నము చెయ్యి మనసా. 54వ పాశ్రం. తాళ శకడముడ ముతైత్తు పకడుంది కీళ్ మరుతుడై పోయి కేళలాయ్ మీలాతు మಣ್ణ కళం కీండు అంగూర్ మాతు కంద మార్పర్కు పెన్న కళం కాతల్ పెరితూ. కాలితో బండిని తన్ని పక్కనే ఉన్న మద్ది చెట్లను పడగొట్టి కంసుడి ఏనుగును చంపి పంది అయి నీళ్లలోని భూమిని విడదీసిన స్వామి తన గుండెలపై ఐశ్వర్యవంతురాలు అయిన అందమైన లక్ష్మీదేవిని ఉంచెను. 55వ పాశ్రం. పెరియవరై మార్పిల్ పేరారం పూండు కరియాముకి లేడేమింపోల్ తెరియంగాళ్ పాణొడుంగా వండరయ్యం பங்கயமே மத்த வந்தன் நீல் கண் காட்டும் விரு నిరం. 55వ పాశ్రం యొక్క అర్థము. ధ్యానములో ఉన్న మనకు నల్లని మెరుపుల మేఘము రత్నహారములతో మెరిసే ఎత్తైన వక్షస్థలమును చూపిస్తుండగా పెద్ద కొండ వంటి అందమైన నా స్వామి విశాలమైన కన్నులను జుమ్మంటూ తిరిగే 9 వాలే ఎర్రని పద్మములు చూపెట్టును. మూన్రాన్ తిరువందాది యొక్క 56వ పాశ్రం. నిరం వెళుతూ షైతు పశితు கருத்தென்று இறை உறவம் அறியோம் எண்ணில் நிறைவுடையா நாமங்கை தானும் நலம்புகள் వల్లలే పూమంగై కేల్విన్ పొలువు. ఆ స్వామి దివ్య శరీరము రంగు తెలుపు, పసుపు, నలుపు అని మనము ఎంత ప్రయత్నించినా తెలుసుకోలేము. ఆ లక్ష్మీపతి యొక్క గొప్ప కళ్యాణ గుణగణముల సంపదను నిండు జ్ఞానము కలిగిన సరస్వతీదేవి మాత్రమే చక్కగా కీర్తించగలదు. 57వ పాశ్రం. పొలిందురుండా కారు అనిల్ మిన్నే పోల్ తోన్రీ మలెందు తిరువనెంద మార్పన్ కొలెందా కరుడన్ మేల్ కొండా కరియాన్
కళలే తిరల్ తన్మేల్ కండాయ్ తెలి. నల్లని కారు మబ్బుల మధ్యన మెరుపు మెరిసినట్లుగా లక్ష్మీదేవిని వక్షస్థలమున ఉంచుకొని గరుత్మంతుడిపై తిరిగే నీలవర్ణుడి దివ్య పాద పద్మములపై భక్తి కలిగి ఉండడమే మహోన్నతమైన జ్ఞానము అని తెలుసుకో మనసా. 58వ పాసురం. தெளிந்தா ஷிலா தலத்தின் மேல் இறந்தா மண்டி அழிந்தா கடுவனையை நோக்கி விளங்கியா வெண்மதியம்தா என்னும் வேங்கடமே மேலொரு நாள் మణిమతిల్ కొండు కందాన్ వాళ్ళు. చల్లని పండు వెన్నెలలను వెదజల్లే నిండు చంద్రుడు దగ్గరలోనే ఉన్నాడనుకొని కొండలపై ఉన్న కోతులు పట్టుకోవడానికి పరిగెత్తే వెంకటాద్రియే ఒకానొకప్పుడు ఉపాయముతో ఈ భూమిని ప్రశాంతముగా తీసుకున్న వామనుడు ఎంతో ఇష్టముగా తిరిగే ప్రదేశము. 59వ పాసురం. வாழும் வகை அறிந்தேன் மைபோல் நெடுவரை வாய்த்தாளம் அருவி போல் தார்கிடப்பா சூழும் திருமாமணிவண்ணன் செங்கன் மாளேங்கள் பெருவான் அடிஷேர் பெత్తు. పెద్ద కొండపై ఉన్న జలపాతముల వలె లక్ష్మీదేవి ఉన్న వక్షస్థలమున వజ్రపు హారములు. పెద్ద కొండపై ఉన్న జలపాతముల వలె లక్ష్మీదేవి ఉన్న వక్షస్థలముల పైన వజ్రపు హారములు మెరిసే నల్లని కాటుక రంగు వంటి మణివర్ణుడు ఎర్రని రక్తనేత్రపు మోహనాకారుడు అయిన ఆ స్వామి యొక్క దివ్య పాద పద్మములను అనుక్షణము తలవడమే నేను సుఖము అనుకుంటున్నాను. 60వ పాసురం. పెతం పెణై మరువం పేయ్ ములై మాచకడం ముత్తకాతు ఓడబోయి ఉండు ఉత్తెత్తు తైత్తు కత్తు కొణిలై విళం కనీకు కొండెరిందాన్ వెత్తి పణిలం వాయ్ వైతు కందాన్ పండు. తెల్లని శంఖమును నోట పెట్టుకుని సంతోషముగా ఊదుతూ జయనాదము చేసే స్వామి పశువుల మందను కాచి పక్కపక్కనే ఉన్న 2 మధ్య చెట్లను కూల్చి రాక్షసి పూతన పాలను త్రాగి పెద్ద బండిని తన్ని దూడగా వచ్చిన రాక్షసుడిని కర్రగా చేసుకుని వెలగపండుపైకి విసిరెను.